bad boy, can you be my bad girl? Baby, I'm a bad boy, can you be my... హలో హలో చెప్పరా. అరే అనయ్య, అక్క ఇప్పుడే ఫోన్ చేసిందిరా. ఎందుకురా? నీకు అమ్మాయి చూడడానికి వెళ్ళాలి, నేను వెంటనే రమ్మని చెప్పిందిరా. వద్దురా బాబు, నేను రాను, మీరు వెళ్ళండి. ఏరా? ఏంటి ఏం చెప్పండి రా. వెళ్ళిన ప్రతిసారి కూడా అమ్మాయి నాకు నచ్చకపోవడం, లేదంటే నేను అమ్మాయి నచ్చకపోవడం ఇదే జరుగుతుంది. మళ్ళీ డిసప్పాయింట్ రావాలి. అలా ఏం జరగదులేరా. నీ ఫోటో పంపించాము, ఆ అమ్మాయికి బాగా నచ్చావని వాళ్ళ మామయ్య ఫోన్ చేసి చెప్పారురా. నిజమా? అవునరా. నీ మీద మార్నింగ్ కల్లా వైజాగ్లో ఉంటా. తమ్ముడు, నువ్వేం భయపడకు, ఈ సంబంధం సెట్ అయిపోద్దులే. నమస్తే అమ్మా, రండి. నమస్కారం బాబాయ్ గారు. రండి. రండి, కూర్చోండి. రండి, సోఫాలో కూర్చోండి. ఆ అమ్మాయి కొందరం బొమ్మలా ఉంది, నీకు నచ్చుతుంది. నచ్చకపోతే చంపేస్తా. బాబుకి పెద్దలంటే బాగా గౌరవం ఉన్నట్టుంది. ఫోన్ మీకే తెలుస్తుందిలేండి. ఏంటి? అదే మా వాడు పిల్లని చూడడానికి తొందరపడుతున్నాడు, కాస్త పిల్లని చూపిస్తే. అయ్యో తప్పకుండా. అమ్ములు, డ్రింక్స్ తీసుకున్నా. మావయ్య వస్తున్నా.
కూర్చోమ్మా. అరే తమ్ముడు, పిల్ల నచ్చిందా? చాలా బాగా నచ్చింది. పిల్ల మా వాడికి బాగా నచ్చింది బాబాయ్ గారు. మా అమ్మలని కాదు కానీ ఇంటి దగ్గర తల దించితే మళ్ళీ కాలేజీలో తల దించుతుంది అనుకోండి. మీరు అమ్మాయితో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మా పాటలు ఏమైనా వచ్చా? మా వాడికి పడుకునే ముందు పాటలు వింటేనే నిద్ర పడుతుంది. మా అమ్మను చాలా బాగా పాడుతుంది. ఒకసారి స్కూల్లో పాడుతుంటే రహమాన్ గారు విని అవకాశం ఇచ్చారు కానీ ఆడపిల్ల కదా నేనే పంపించలేదు. ఏదమ్మా అమ్మలు ఒక పాట పాడు. పాటే కదా, పాడతాను. రారా సరస్సుకు రారా ఎవరి పాట అయితే పాడు. దుర్గమ్మ అదే దుర్గమ్మ పైకి లేచి పెట్టరా? చీకా పాడా రాగమ్మ కామాక్షి కామాక్షి దుష్టులను శిక్షించగా పరువు తీసేస్తున్నావురా నాయన. అన్ని కొలిచే భక్తులకు అభయము ఒరేయ్, ఆపరా, కూర్చోరా. చూపుత జగాలను కాపాడు. బుర్ర చెదిరిపోతుంది. ఆపమ్మా, ఆపు ఆపు. అబ్బబ్బా, ఇవన్నీ కాదు గాని అమ్మాయికి వంటలు ఏమన్నా నేర్పించారా లేదా? మా అమ్మలు బాగా వంట చేస్తుంది. ఏమి వంటలు చేస్తుంది? వేడి నీరు బాగా మరగబెడుతుంది, గుడ్లు బాగా ఉడకబెడుతుంది. మజ్జిగ అయితే ఇంకా బాగా ఉంటుంది. మజ్జిగ వండక్కర్లేదు, చిలికితే సరిపోతుంది. ఏం వంటలో ఏంటో వచ్చా. ఈ మధ్య ఆన్లైన్ లో వంటలు నేర్చుకుంది. అదేం వంటలో నాకు కూడా తెలియదు. చెప్పమ్మా అమ్మలు. వంటలే కదా, చెప్తాను. పొట్లకాయ పాయసం, బూడిద గుమ్మడికాయ బొబ్బట్లు, కోడిగుడ్లు దొండకాయ కలిపి మిక్సీ కొడితే చిచ్చి హల్వా తయారవుతుంది. సూపర్ ఉంటుంది అసలు. ఒరే తమ్ముడు, లేకరా లేకు. లేకు. వద్దు, వీళ్ళు వద్దు, పదండి పోదాం. అమ్మలు ఏంటిది? అక్క ఎందుకో ఆ అమ్మాయి మంచిలా కనిపిస్తుంది. మన ఇంట్లో దీపం వెలిగించేలా. ఒరే నాయన, ఇంట్లో దీపం పెట్టేటట్టు లేదు, మన ముందు దీపం పెట్టేటట్టుంది. నీ బొంద దీపం పెట్టదు. అక్క ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క, నా మాట వినక్క. అక్క ఒకసారి ఆగక్క, ఒకసారి నా మాట విను. సరే పద, నీ చావేదో నువ్వు చదువు కానీ. సంబంధం ఎలాగా చెరగొడతావా? బాబాయ్ గారు, మా తమ్ముడికి సంబంధం నచ్చింది. ఆ తాంబూలాలు మార్చుకుంటే బయలుదేరుతాం మేము. సరేనమ్మా. ఫోన్ వస్తుంది చూడరా. తప్పులేదు ప్రేమలో, కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు. హలో చెప్పు బుజ్జి. వాసు, బయటికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడే వస్తాను బుజ్జి. ఎవర్రా? బుజ్జి వచ్చింది, ఇక్కడే ఉందట. ఏదో మాట్లాడాలంటుంది. సరే ఏంటో చూడు. మాట్లాడేసి వస్తాను. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏంటి? ఎంగేజ్మెంట్ అయిపోయిందా? నాకు చాలా భయం వేస్తుంది. ఏం చేయాలో కూడా తెలియట్లేదు.
దానికి నువ్వెందుకు టెన్షన్ పడాలి? నిన్ను చేసుకోబోయేవాడు కదా భయపడాలి. సరిగ్గా మాట్లాడేటప్పుడు మధ్యలో దూరుతాడు. అయినా ఇద్దరు వ్యక్తులు పర్సనల్గా మాట్లాడుకునేటప్పుడు మధ్యలో దూరకూడదు మేనేజ్ కూడా లేదా? అయినా నీకేం తెలుస్తుందిలే, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తేనే కదా నీకు తెలిసేది. అయినా నీ మొహాన్ని ఎవరు లవ్ చేస్తారులే. అరే వాసు, తనకు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పరా. అరే అర్జున్ ఆగరా. వాసు వాడా నేనా ఇప్పుడే తెలుసుకో. అయినా ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. అయినా వాడు అలా అరుస్తుంటే సైలెంట్గా ఎలా ఉన్నావు? ఏమనుకుందా? అసలు వాడి గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. అబ్బో ఈయన గారి ఫ్లాష్ బ్యాక్ కూడానా? నీకు చెప్పిన అర్థం కాదులే. ఛ! వాసు వాసు అయినా వాడి గురించి నాకెలా తెలుస్తుంది? సరే సారీ వాసు, సారీ వాసు, సారీ వాసు. అయినా వాడి గురించి నాకెలా తెలుస్తుంది? చెప్తేనే కదా తెలుస్తుంది. అందరిలాగే వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు.